అసలు అన్న మనశంకర వరప్రసాద్ ఎలా ఉంది? ఎక్సలెంట్ అండి. మూవీ మాత్రం చాలా బాగుంది. వెంకటేష్ చిరంజీవి ఎలా తీస్తారండి. అసలు నేను అనుకున్నాను ఈ సినిమా భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తున్నారు, కానీ అందరికి ఫుల్ మీల్ సినిమా సార్ ఇది మాత్రం. సంక్రాంతికి హిట్ అయిందంటారా? సంక్రాంతి సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా ఈ సినిమా గురించి తిరగలేదు. ఇంకా చాలా రోజుల తర్వాత బాస్ కొత్త లుక్ లో కనిపించారు కదా, సూట్ వేసుకుని ఎలా ఉంది? బాస్ ఎప్పుడు ఏ లుక్ ఇచ్చినా సరే సూపరే సార్. అది చిరంజీవిని మేము ఎప్పుడు కాదు సార్, గత 20 years నుంచి చూస్తున్నాం. గ్యాంగ్ లీడర్, కరోనా మొగుడు, ఆ వింటేజ్ లుక్ మొత్తం ఈ సినిమాలో చూసాను సార్. మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ హాఫ్ వెంకటేష్ ఎంట్రీ సూపర్ సూపర్ సార్. ఇంకా బాస్ సిగరెట్ కాల్చడం కానీ, గన్ పట్టుకొని షూట్, అసలు అన్ని ఎక్సలెంటే సార్. అన్ని చిరంజీవి ముందు తీసి పడేయడానికి ఏదీ లేదు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటావు? ఓవరాల్ గా సినిమా సూపర్ డూపర్. సంక్రాంతి విన్నర్ ఈ చిరంజీవి. చిరంజీవి నయనతార కాంబినేషన్ ఎలా ఉందంటారు వీళ్ళిద్దరు? సార్ నయనతార గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి. తన యాక్టింగ్ కూడా బ్రహ్మాండంగా చేసింది బాస్ పక్కన. ఓవరాల్ గా మనశంకర వరప్రసాద్ నీకు ఏమనిపించింది? ఎంజాయ్ చేసావు బాగా? చాలా బాగా ఎంజాయ్ చేశాను సార్. మా పొట్టోడు వచ్చాడు ఇప్పుడే, కొనుక్కుందాం ఇలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంటర్వ్యూ కూడా బయటికి వెళ్ళాం మా పొట్టోడు కూడా. 5 రేటింగ్ ఎలా ఇస్తావు సార్? నా సినిమా రేటింగ్ వచ్చి 4.8 సార్. చిరంజీవి గారి సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. వెంకటేష్ గారికి చిరంజీవి గారి కాంబినేషన్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది మొత్తం. చాలా బాగుంది. పెట్టిన టికెట్ వర్తబుల్ వచ్చిందా? బాగా ఎంజాయ్ చేశారా? సూపర్ గా. ఎలా ఉంది? మ్యూజిక్ ఎలా ఉంది? మ్యాజిక్, చిరంజీవి మ్యాజిక్ మొత్తం. మేసాల పిల్ల సాంగ్ ఎలా ఉంది? అన్ని బాగుంది. ఓవరాల్ గా సినిమా 5 రేటింగ్ ఎలా? అన్ని మొత్తం 5 అన్న మనశంకర వరప్రసాద్ ఎలా ఉంది? సూపర్ అన్న, సూపర్ టోపర్ బ్లాక్ బస్టర్ మెగాస్టార్ చిరంజీవి 25 సంవత్సరాల కరోనాగా సినిమా యాక్ట్ చేశాడు. డ్రెస్లే గానీ, డాన్స్లే గానీ, ఫైట్లే గానీ, మూవ్మెంటే గానీ, అన్ని డ్రెస్సెస్ కూడా సూపర్ టోపర్. సంక్రాంతి సినిమాల్లో #1 సూపర్ టోపర్ బ్లాక్ బస్టర్ మెగాస్టార్ 16 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నాడు. ఏ ఒక దాన్ని తీయవసరం లేదు. వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ ఎలా ఉంది? వెంకటేష్ పర్లేదు, ఆయన క్యారెక్టర్ ఆయన పోషించాడు. చిరంజీవి సినిమా చిరంజీవిని 16 సంవత్సరాల కుర్రోళ్ళ చూసే విధానంగా ఉంది. బాగా ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ అని ఎరగిన రీతిలో చిరంజీవిని అయితే 16 సంవత్సరాల కుర్రోళ్ళ ఉన్న బాడీ లాంచే గానీ, డ్రెస్లే గానీ, మెయింటైన్ గానీ సూపర్ డూపర్ బ్లాక్ బెస్ట్. మ్యూజిక్ ఎలా ఉందన్న? అన్ని సాంగ్స్ లో బాగున్నాయి, అన్ని ఫైట్లు బాగున్నాయి, కామెడీ ఎంటర్టైన్మెంట్ మొత్తం ఫ్యామిలీ పిల్ల జల్ల మొత్తం అంతా చూడదగ్గ సినిమా. ఒక మాటలో చిరంజీవి సినిమా ఎలా ఉందంట? ఒక మాటలో చిరంజీవి సినిమా కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో సంక్రాంతి శుభాకాంక్షలు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. 5 రేటింగ్ ఎలా ఇస్తావు? 5కి రేటింగ్ ఎలా ఇస్తావు? 5కి రేటింగ్ ఎలా ఇస్తావు? అంటే రేటింగ్ 5కి 5. సినిమా సూపర్ డూపర్ అండి. సంక్రాంతి సూపర్ హిట్ కొట్టాం మా అన్నగారి సినిమా. చిరంజీవి గారిని బాగా ఎంగేజ్ లో రౌడీ వెళ్ళడు గాలపో టైంలో చూపించారు. మన అనిల్ రావుపూడి గారు. బాస్ కామెడీ ఎలా ఉందంట? సూపర్ అండి. అసలు పాత రోజుల్లో కామెడీ గుర్తొచ్చింది మాకు. రౌడీ వెళ్ళడు గలపో కామెడీ గుర్తొచ్చింది. బాస్ లుక్ కూడా మార్చారు. చాలా లుక్ చాలా బాగా, డ్రెస్సింగ్ గానీ, ఫైట్స్ గానీ, ఈ వయసులో ఆ ఫైట్స్ ఆ పాటలు చేశారంటే అన్నగారు సొంతం, మెగాస్టార్ సొంతం. అది అది తిరుగులేదండి. సినిమా క్రియేట్ చేయాలంటారు కదా ఇండస్ట్రీలో, ఆయన ఒక రికార్డ్ అంటారు కదా, ఎలా అనిపించింది మీకు? టాప్ అండి. ఆయన తిరుగులేదు ఇండస్ట్రీలో. భాషలో 40 ఏళ్ళు 35 ఏళ్ళు ఆయన #1 కదండి. ఇప్పటికీ ఆయన #1. ఇప్పటికీ #1 మళ్ళీ నిరూపించుకున్నారు. మీసాల పిల్ల సాంగ్ ఎలా ఉంది? సూపర్ అండి. మీసాల పిల్ల గారు శశిరేఖ పాట చాలా హైలైట్. ఫస్ట్ చిరంజీవి గారి సోలో సాంగ్ కూడా చాలా బాగుందండి. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. మరి అనిల్ రావుపూడి డైరెక్షన్ ఎలా ఉంది? ఆయన టాప్ అండి. అనిల్ రావుపూడి చాలా బాగా చెప్పారు. అభిమానులకు ఏ విధంగా చెప్పారు, ఇంతమంది ఇంటర్వ్యూలో కానీ చాలా విషయాలు చెప్పారు. ఆయన చెప్పినట్టు చేశారు. మాకు ఆయన ఎప్పుడు రుణపడి ఉంటాం మా చిరంజీవి ఫ్యాన్స్. ఒక మాటలో మనశంకర వరప్రసాద్ ఎలా ఉంది? సూపర్ హిట్ అండి. 5కి రేటింగ్ ఎలా ఇస్తారు సార్? 5 ఇస్తామండి. రైట్, థ్యాంక్ యూ సార్. మనశంకర వరప్రసాద్ ఎలా ఉంది? కామెడీ, చిరంజీవి డాన్స్, ఫైట్లు బాగా చేశారు. చిరంజీవి కనిపించారు సినిమాలో. ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేశారు. సెకండ్ వెంకటేష్ వచ్చినాక సూపర్ గా చూపించారు వెంకటేష్ ని కూడా. బాస్ లుక్ ఎలా ఉంది? సినిమాలతో పోల్చుకుంటే, బోలా శంకర్ ఆచార్యతో పోల్చుకుంటే బాగా చూపించారు అనిల్ రావుపూడి గారు. సినిమా అయితే సూపర్ అండి. మ్యూజిక్ ఎలా ఉంది? బీమ్స్ మ్యూజిక్ ఎలా ఉంది? పాటలు అయితే 4 పాటలు 4 సూపర్ గా చేశారు. చిరంజీవి గారు డాన్స్ కూడా పాత చిరంజీవి లాగా చేశారు. అనిల్ రావుపూడి డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ టాప్ అండి. మా వెంకటేష్ సినిమా లాగా ఇది కూడా అలాగా ఫ్యామిలీ లాగా లాక్కొచ్చాడు. ఫ్యామిలీస్ బాగా నచ్చుతుంది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంట? ఓవరాల్ హిట్ అండి. హిట్. మరి 5కి రేటింగ్ ఎలా ఇస్తాను అయితే? ఏంటండి? 5కి రేటింగ్ ఎలా ఇస్తాను? 5కి 4 ఇవ్వచ్చండి. మనశంకర వరప్రసాద్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓవరాల్ గా ఎలా అనిపించింది ఈ సినిమా? మ్యూజిక్ అని, ఫైట్స్ సూపర్ గా. అనిల్ రావుపూడి డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్. బాస్ టైమింగ్ ఎలా ఉందన్న? మనశంకర వరప్రసాద్ సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది. మనశంకర బాగుంది. ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్. సినిమా మొత్తం సూపర్. సినిమా మొత్తం ఫుల్ కామెడీ. బాస్ లుక్ ఎలా ఉందంట? సూపర్ అన్న.
సూపర్ బాగుంది. భీమ్స్ మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. మరి నయనతార నయనతార యాక్టింగ్ బాగుంది, వెంకటేశ్వర యాక్టింగ్ బాగుంది, చిరంజీవి గారు సూపర్ కామెడీ, ఫుల్ అంటే సినిమా, ఫుల్ ఫ్యామిలీ సినిమా, ఫుల్ కామెడీ సినిమా మొత్తం. సంక్రాంతి హిట్ బ్లాక్ బస్టర్ హిట్. ఓకే రైట్. బాగుంది సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్ గా ఎలా ఉందంట? బాస్ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, అందరూ చూడొచ్చు. కడుపు నవ్వు, చాలా బాగుంది సినిమా. రైట్ అన్న, సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. మరి ఎంజాయ్ చేశారు బాగా? సూపర్. వెంకటేష్ గారు ఉన్నారు, చిరంజీవి ఎరక్కొట్టేశారు సినిమా. సంక్రాంతి విన్నారు. ఫుల్ కామెడీ అంటారా? ఫుల్ కామెడీ కాదు, సెంటిమెంట్ ఉంటది. చిరంజీవి అంటే ఫుల్ కామెడీ కాదు కదా, సెంటిమెంట్, బాస్ స్వాగ్, డాన్సులు, ఫైట్లు. వెంకటేష్ గారి అపిరెన్స్ ఇంకా హై ప్లేస్ సినిమా. బ్లాక్ బస్టర్ సినిమా. నయనతార చిరంజీవి ఎలా? నయనతార చాలా బాగా చేసింది. బ్లాక్ బస్టర్ సినిమా ఇంకా అక్కలా. వాళ్ళ సాంగ్ ఎలా ఉంది? నేసాల పిల్ల సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. 5కి రేటింగ్ ఎలా ఇస్తాను? 5కి రేటింగ్ ఎలా ఇస్తాను? 5కి 5, 4.5. రైట్. ఎంజాయ్ చేశారు బాగా? చిరంజీవిని కొత్తగా ఎంజాయ్ గా చూపించారు, వెరైటీగా చూపించారు. మరి లుక్ ఎలా ఉందంటో? అనిల్ రావిపూడి మార్క్ మాత్రం ఏ మాత్రం తగ్గలా, చిరంజీవి మాత్రం బాగా చూపించారు. వెంకటేష్ గారికి ఉన్న కాసేపు అయినా ఫన్నీగా ఉంది, ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అనిల్ రావిపూడి గారి సినిమాకి బాస్ కామెడీ లుక్ ఎలా ఉందంట? బాస్ గురించి చెప్పవసరలా, బాసే 5కి రేటింగ్ ఎలా ఇస్తానా? బాగుందా అని ఒకరు 5కి 5. ఇంటర్వ్యూలు ఎన్ని ఆపేసే, ముందెళ్ళి సినిమా చూడు, ముందెళ్ళి సినిమా చూడు. ఎంత ఎంజాయ్ చేశారన్న మీరైతే? ఫుల్ ఎంత ఎంటర్టైన్మెంట్. అంటే చాలా రోజుల నుంచి చిరంజీవి గారు హిట్ లేదు కదా, ఇప్పుడు మల్టీ స్టారర్ లో పాటది ఎలా? చిరంజీవి గారి హిట్ లేదా? ఈ మధ్య గ్యాప్ లో కొంచెం సినిమాలు చూడవను చిరంజీవి గారివి. చిరంజీవి గారి హిట్ లేదని ఎప్పుడు చెప్పొద్దు, ఓకేనా? కామెడీ ఎలా ఉంది? బాస్ లుక్ ఎలా ఉంది? ఓకే వేరే అన్ని అడుగు. చిరంజీవి గారి గురించి హిట్ లేదు అన్నావు, అదే ముందు సారీ చెప్పవా? సరే సారీ అన్న. రైట్, ఓకే. నేసాల పిల్ల సాంగ్ ఎలా ఉంది? మేసాల పిల్ల ఏంటి, అన్ని సాంగ్స్ బాగుంది, చాలా బాగుంది సినిమా. భీమ్స్ మ్యూజిక్ ఎలా ఇచ్చాడంటావు? చాలా బాగుంది. వెంకటేష్ చిరంజీవి గారి కాంబినేషన్ 5కి 5 అసలు వేరే మాటే లేదు. ఒక మాటలో చిరంజీవి సినిమా అంటే ఏం చెప్తారు? చిరంజీవి సినిమా అంటే చిరంజీవి. వరప్రసాద్ ఎలా ఉంది? సినిమా సూపర్ డూపర్ హిట్. పండగ ఇంకా 3 రోజులు ఉంది, కానీ ఈ రోజు నుంచే పండగ అందరికి, మెగా అభిమానులకి. మరి సంక్రాంతికి సినిమా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? కలెక్షన్స్ ఎలా ఉంటాయి? కనెక్షన్ ఫంక్షన్ 2026 అది బ్లాక్ బస్టర్ మూవీ అంటే అదే మన శివశంకర్ వరప్రసాద్ మూవీ. మరి భీమ్స్ మ్యూజిక్ ఎలా ఉంది? మేసాల పిల్ల సాంగ్ ఎలా ఉంది? మ్యూజిక్ ప్రతిదీ ఎక్సలెంట్, ప్రతి సాంగ్ గానీ, ఎంటర్టైన్మెంట్ గా, కంపోజింగ్ గానీ ఎక్సలెంట్, నెంబర్ 1 అన్నమాట. అనిల్ రావిపూడి స్టోరీ డైరెక్షన్ ఎలా ఉందంటావు? సూపర్. ఓవరాల్ గా సినిమా హిట్ అఫ్ అంటావు, నువ్వేం చెప్తావు? సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ పిక్చర్, ప్రతి ఒక్కరికి చాలా ఆహ్లాదకరమైన స్టోరీ, చాలా ఆనందంగా ఉంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మెగా స్టార్ చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ.